ఆలకించని ప్రియులు. కొంతమంది సేవకులు దురాశ ఉన్నట్టు బయట కనబడినవారు కానీ భలే అద్భుతంగా ప్రసంగం చేస్తారు. ఒక ఆయన ప్రసంగం చెప్తాను. కన్యాకుమారిలో నేను ఆయన ఉన్నా ఒకసారి, ఏమండి, తమిళనాడులో కన్యాకుమారిలో వాక్యం చెప్తుంటే ఆయన అంటాడు, ప్రియులారా, నేను వాక్యం చెప్పే ముందు నా భార్య ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అన్నాను. పిల్లాడి పాలు డబ్బా అయిపోయింది, పిల్లాడికి పాలు ఇవ్వడానికి ఏమీ లేదండి. అలాగా వంట వండుదామని అనుకున్నానండి, ఏమంటే ఆయిల్లో కూడా లేదండి, ఇంట్లో నిండుకుందండి. పిల్లాడికి పాలు డబ్బా లేదు, ఏమంటే వంట వండుకోవడానికి ఏమో నూనె సీసా లేదు, అదే నూనె ప్యాకెట్ లేదు. మీరేమో సేవకి వెళ్ళిపోతున్నారు, నన్ను ఏం చేయమంటారని అడిగితే, ప్రియులారా, మనం దేవుని మీద విశ్వాసం ఉంచామమ్మా, నేను మీటింగ్కి వెళ్తున్నాను కదా, దేవుడు ఏదో చేస్తాడులే అని చెప్పొచ్చాను. ప్రియులారా, ఏంటి అర్థం? నేను వెళ్ళినప్పుడు ఒక నిజంగా ఇచ్చారు అక్కడ, అందుకే అది చూసే చెప్తున్నాను నేను. ఏమండి, అమూల్లో పాలపిండి ప్యాకెట్, అదే డబ్బా, తర్వాత నూనె ప్యాకెట్ వచ్చి, అయ్యా గాడ్ సర్వెంట్, నువ్వు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలియదు, మీరు ఓపెన్గా చెప్పారు, మీరు ఎంత విశ్వాసం ఉంచారో దేవుడు నన్ను ప్రేరేపించేశాడని ఆయన తెచ్చి ఇచ్చేస్తున్నాడు పాపం, కన్నీళ్ళు పెట్టుకొని. చూసారు అలాగుంది విశ్వాసపు లోపల ఉండేటువంటి డిప్లొమాటిక్ ఉంటాయి కొంతమంది మాటలు. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు చెప్పారు, నీ వ్యక్తిగత అవసరాల గురించి కానీ, నీ సేవ అవసరాల గురించి కానీ ఏ మనిషి ముందు మాట్లాడొద్దు. మాట్లాడితే మనుషుల్ని నిన్ను పిలిస్తే సేవకు వచ్చినట్టు లెక్క, దేవుడే నిన్ను పిలిస్తే సేవకు. మనుషుల ముందు నీ వ్యక్తిగత నీ సేవ అక్కర్లు పంచుకుంటావే. నేను భక్సింగ్ గారే చెప్పారు అనుకున్నాను. నేను చర్చ్ హిస్టరీ చదువుతుంటే, సంఘ చరిత్ర చదువుతూ ఉంటే, పాలీకార్పు, వినండి, స్ఫురణ సంఘములో పెద్దగా ఉన్న పాలీకార్పు ఆ రోజుల్లో రాశాడండి ఆ ఉత్తరం. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలకు ఆయన రాసిన ఉత్తరంలో ఉంది, ఎవడైనా వచ్చి వాళ్ళ వ్యక్తిగత అవసరం కానీ, వాళ్ళ సేవ అవసరం కానీ మనుషుల ముందు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకుని కోరితే వాళ్ళు దేవుని సేవకులుగానే పరిగణించకండి అని రాశాడు మొదటి శతాబ్దంలో. ఈరోజు మనం ఎట్లా ఏమో తెలుసు, ఆ డిప్లొమసీ మేమేం అంత విశ్వాసమేనండి. కానీ ప్రియులారా, మా మందిరం కట్టడానికి 8 లక్షలు అవుద్ది, ప్రార్థన చెయ్యండి. ఖచ్చితంగా దేవుడు. ఒక ఆయన అంటాడండి, భలే బాధేసింది. ఒక ఆయన అంటాడు, తమ్ముడు, ఈయన మీటింగ్ నేను ఎప్పుడూ రావాలనుకోవట్లేదు తమ్ముడు, ఐఎమ్ సారీ, ఇదే లాస్ట్ మీరు నేను రావటం, మీరు వస్తారండి కానీ ఇక నుంచి ఎప్పుడు ఈయన మీటింగ్లు పిలిచినా నేను రానన్నాడు. ఏంటన్నా మీ ప్రాబ్లం అంటే, ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరు వినలేదా మీరు అన్నాడు. నేను లేను కదన్నా, సెకండ్ మెసేజ్ మీరు చేశారు, ఫస్ట్ మెసేజ్ లగేజ్ సర్దుకోవడానికి వచ్చేసానన్న అంటే, ఇతను ఏమన్నా, ప్రియులారా, ఈ మీటింగుల ఖర్చు 6,000 అవుతుంది, నాకు తెలిసి ఒకే వ్యక్తి ఇవ్వగలడు ఎక్కడ, ఆ వ్యక్తి కూడా ఎవరో నాకు తెలుసు కనుక ఆ వ్యక్తి ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నాను, విశ్వాసముతో కనిపెడుతున్నాను అన్నాడు. ఆ సంఘంలో డబ్బున్నోడు ఉన్నాడు, ఆడొచ్చి ఇతనికి డబ్బులు ఇవ్వాలని ఇండైరెక్ట్గా, ఇదేంటో తెలుసా, దోపిడీ. ఆ రోడ్డు మీద దొంగోడు ఆ రోడ్డు పక్క నుండి కత్తె పట్టుకుని, వాచ్ ఇవ్వు, సెల్ ఫోన్ ఇవ్వు, పర్స్ ఇవ్వు అని వాడు దారి దోపిడీ చేస్తాడు. ఈ సేవకులట వాక్యమైన కత్తె పట్టుకొని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, మీరే ఇచ్చేస్తారు, మీరు ఇస్తారని నాకు తెలుసు, యేసునామములో ఆమేన్ అని కత్తి తిప్పుతారు. ఈ కత్తి దోచేసుకుంటారు. అక్కడ దారి దోపిడీ, ఎక్కడ కూడా దోపిడీ. నన్ను మన్నించండి, సేవకుల కూడా కనుక చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ రోజున చచ్చిపోదామండి, దురాశగా చచ్చిపోదాం. లేకపోతే గంజన్నం తింటా, లేకపోతే పచ్చడి మెతుకులు తింటా, లేకపోతే వినండి, నా వ్యక్తిగత అవసరాల గురించి ఊరికే చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి నేనేదో పొందేందుకు, వినండి, వాళ్ళ నాకు సేవకు పిలిచింది, వాళ్ళ నా పోషకులు, దేవుడు వాళ్ళు ప్రేరేపిస్తే ఏదో జరుగుద్ది, తర్వాత వాళ్ళ ముందు నేనే వ్యక్తపరచను, నా దురాశకు నేను సమాధి కడుతున్నాను అన్నట్టుగా నేను లేదా లోపల శత్రువు వాడే. సోమరితనం ఒక లోపల శత్రు, వాక్యపు లోతు లేనితనం ఒక లోపల శత్రు, దురాశ ఒక లోపల శత్రు. ఇంకో సంగతి చెప్తాను రండి. ఇంకో సంగతి ఇక్కడ 34వ వచనంలో, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టము చేసినవని మీకు తెలియను. నాకు హార్డ్ వర్క్ చేయడం వచ్చు, పని కనబడితే పనిలో నేనున్నాను. నా అవసరాల గురించి, నాతో ఉన్నవారి గురించి ఇలా చేయటం వలన నా లోపల పనెగ్గొట్టే నైజం ఎప్పుడు తెచ్చుకోలేదు.
సేవకులమైన మన ముందు దేవుడు ఒక పని పెట్టాడు అనంటే అదొక ప్రివిలేజ్, అదొక భాగ్యం అనుకున్నట్టు ఏం చేద్దాం ఆ పని, ఏం అవకాశం దొరుకుతుందా సేవ చేయడానికి అని వెతకాలి. కానీ ఏమండి ఇది నాకు కాదులే, ఎవడో చేస్తాడు. కొంతమంది ఉంటారు